ఈసారి తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. మరోసారి తనకు రాజ్యసభకు అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దాంతో పాటు కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. కేంద్ర మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్న సుజనా చౌదరి పేరును మళ్ళీ ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఆయన ఫీలింగ్స్ ఏంటి, భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారన్న దాని మీద మనతో మాట్లాడేందుకు సుజనా చౌదరి ఉన్నారు. సార్ చెప్పండి, మీరు రెండోసారి ఎంపీగా వెళ్ళబోతున్నారు, అలాగే కేంద్ర మంత్రిగా కొనసాగబోతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్రానికి మీరు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా చేయాలనుకుంటారు? నాకు ఇది చాలా సంతోషకరమైన సందర్భం. రెండోసారి మళ్ళీ రాజ్యసభకు పంపడం అనేది. ఆ సందర్భంగా మా అధినాయకుడు, మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు చెప్తూ, ప్రతి ఒక్క ఎమ్మెల్యేను, ప్రతి ఎంపీలు అందరూ కూడా నాకు గత 6 సంవత్సరాల నుంచి సహకరిస్తున్న విధానం కానీ, సహకరిస్తున్నందుకు నేను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాను అన్ని విధాల్లో. ప్రతిరోజు ఇంకా ఏమేంటనేది ఎవ్రీడే లెర్నింగ్ డే కింద నేను ప్రతిరోజు నేర్చుకుంటూ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, మన ఎమ్మెల్యే ప్రతి కాన్స్టిట్యున్సీస్కి ఎమ్మెల్యేలకు కూడా ఏ విధంగా తోడ్పడాలో ఆ విధంగా నేను తోడ్పడతానని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది. నేను డెఫినెట్గా బాగా చేయగలను. ఈ గత 6 సంవత్సరాల అనుభవంతో రాబోయే 6 సంవత్సరాల్లో ఇంకా నేను బాగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు సంపాదించాలని చెప్పేది నా కోరిక. అది చేస్తాను. కేంద్ర మంత్రిగా కొనసాగడం వల్ల మీరు చేస్తున్న కృషికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్న దిశగా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు అంటే ఫ్యూచర్లో ఇంకా ప్యాకేజ్ లాంటిది ఏదైనా వచ్చే అవకాశం ఉందా? సురేష్ ప్రభు గారు కూడా మన రాష్ట్రం నుంచి ఎంపిక కాబోతున్నారు. విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్కి సంబంధించి ఉన్న క్లారిటీ వచ్చే అంటే అది ఒక్కటే కాదు కదా, ఇదేం క్విట్ ప్రోకో కాదు. ఇదేంటంటే ఒక మిత్రపక్ష ధర్మంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అడిగారు కాబట్టి గౌరవప్రదంగా ఇద్దామనుకున్నారు, అకామిడేట్ చేయదలుచుకున్నారు, చేశారు. అట్లాగే ఇంతకుముందు నిర్మలా సీతారామన్ గారు అకామిడేట్ చేసాం. ఆవిడ కూడా సాయశక్తుల ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమో అంత ఆవిడ కూడా చాలా సహాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎవరు తెలుగు వాళ్ళైన నిర్మలా సీతారామన్ గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ ఒకరిని కర్ణాటకకి, ఒకరినేమో రాజస్థాన్కి పంపించడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ఆలోచించాలి? అది భారతీయ జనతా పార్టీ వాళ్ళని అడిగితే చెప్తారు, నాకు సంబంధం లేదు కదా. అది అంటే వాళ్ళు ఏదో తెలుగు రాష్ట్రాలకి వాళ్ళని దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అదే తమ్ముడు, అది భారతీయ జనతా పార్టీ అధిష్టానం అడగాలి, నాకు పాత్ర లేదు కదా అందులో. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఏదైతే ఇప్పటివరకు తాను చేసిన కృషిని మళ్ళీ కొనసాగిస్తానని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు సుజనా. మరొక వైపు చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు తనకి అవకాశం ఇచ్చినందువల్ల గత 6 ఏళ్లుగా ఎటువంటి కృషి చేశానో భవిష్యత్తులో వచ్చే 6 ఏళ్లలో కూడా అదే స్థాయిలో కృషి చేస్తానని చెప్పి రాష్ట్రానికి కావాల్సిన నిధులను సమకూర్చుకునేందుకు పూర్తి స్థాయిలో పాటుపడతానని చెప్పి సుజనా చౌదరి చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.